నేటి సమాచారం వార్తలు చదువుతున్నది మన్నె సాంబశివరావు. డాక్టర్ కె సహనం, రిటైర్డ్ అయ్యాను. మైలవరం మాది. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజ్కి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు. నిధులు కూడా వచ్చాయి. కొంతమంది ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పడుతుందని అంటున్నారు. మన కళ్ళ ముందే కనపడుతున్నాయి. 2 సంవత్సరాల్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు. క్లాసులు కూడా జరుగుతున్నాయి. మిగిలిన 10 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని 80% కూడా పూర్తయినాయి. కొంతమంది ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి వేల కోట్లు ఖర్చు అవుతుంది, అంతా ఆంధ్రప్రదేశ్ భరించలేదు అని అంటున్నారు. అందుకే పీపీపీ పద్ధతిలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ పీపీ పద్ధతి అంటే ప్రైవేటు కాదని కొంతమంది అంటున్నారు. పీపీపీ అంటేనే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని అర్థం. పి అంటేనే ప్రైవేట్ అని అందరికీ తెలుసు. రోడ్స్, విమానాశ్రయాలు కూడా పీపీపీ పద్ధతిలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఈ మెడికల్ కాలేజీ ఇస్తే తప్పేంటని అంటున్నారు. రోడ్స్ అంటే టోల్ గేట్ ద్వారా వసూలు చేసిన డబ్బులు ప్రైవేట్కే వెళ్తాయి కాబట్టి గవర్నమెంట్కి వెళ్ళవు. అలాగే విమానాశ్రయాల్లో ప్రైవేటు వాళ్ళు కట్టిన ప్రతి కొన్న టికెట్లో కొంత భాగం ప్రైవేటు వాళ్ళకే వెళ్తుంది. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు వాళ్ళు కడితే ఏదో ఒక రూపంలో ప్రజల నుండి వసూలు చేస్తారు. సామాన్యులకు ఫీ అందుబాటులో ఉండదు. ఎంబీబీఎస్ చదవాలంటే కలగానే మిగిలిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నాబార్డు నిధులు వస్తాయి కాబట్టి ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీలు కట్టాలని కోరుకుంటున్నాం. ప్రజల అభిప్రాయాన్ని మన్నించి ప్రైవేట్ పరంగా చేయకుండా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము.